ఇవాళ మన సిరీస్లో డే 11 మార్నింగ్ మార్నింగ్ లేవగానే మన ప్రీ వర్కౌట్ ఫుడ్ షేక్ అయితే రెడీ చేసుకున్నాం. సో ఈరోజు అయితే నేను కొత్తగా వాటర్తో చేసిన. సో అదే టేస్ట్ చేస్తున్నా బాగుందా లేదా అని చెప్పి. కానీ మస్తు మస్తు వచ్చింది guys. మన ప్రీ వర్కౌట్ బ్లాక్ కాఫీ కూడా తాగేసి మనమైతే వార్మప్ కూడా స్టార్ట్ చేసేసినాం. సో అలా వార్మప్ కంప్లీట్ చేసేసుకొని ఈరోజైతే మన వర్కౌట్ వచ్చేసి బైసెప్, ట్రైసెప్ అండ్ ఆల్సో ఆర్మ్స్. ఈ త్రీ అయితే ఒక 2 వేరియేషన్స్ బైసెప్ అండ్ ఆల్సో ఒక 2 వేరియేషన్స్ ట్రైసెప్ అండ్ 1 వేరియేషన్ ఆర్మ్స్. ఈ త్రీ కంప్లీట్ చేసేసుకొని మనమైతే ఈరోజు మన వర్కౌట్ అయితే ఏం చేసేసినాం. మన పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకొని దాంతోపాటు ఫైబర్ కూడా ఇంటేక్ కంప్లీట్ చేసుకొని మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఈరోజు మనం ఫ్రెష్ అప్ అయిపోయి బయటకైతే వెళ్ళబోతున్నాం. అదైతే బేగం బజార్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫైనల్గా బేగం బజార్కి కూడా ఎంటర్ అయిపోయి మనమైతే ఒక చిన్న మమ్మీ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఫైనల్గా రత్నదీప్ వచ్చేసి మనకు కొన్ని గ్రాసరీస్ కావాలంటే సో అవి కూడా తీసేసుకున్నాం. సో బిల్లింగ్ వేయించేసి ఇంటికి అయితే వచ్చేసినాం. డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఈరోజైతే మనం అది కోకోకోలా ఉంది కానీ కోకోకోలాలో జీరో. సో ఇంకా జీరో కోక్ తాగుకుంటా అలా కొద్దిసేపు వాక్ కూడా వాక్ చేసేసిన అండ్ ఆల్సో పెంట్ హౌస్లో మంచి వ్యూ ఉంటుంది. సో ఇవి వచ్చేసి లైటింగ్ పెట్టించేసినాం పెంట్ హౌస్లో ఒక మంచి వ్యూ. సో చెక్ చేసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో వ్యూ. సో అట్లనే ఈరోజైతే మనకు క్రేజీ వ్యూ ఉంది. మనకి మూన్ కూడా ఎంత మంచిగా ఉందో చూడవచ్చు. సో అలా మన జీరో కోక్ విత్ మూన్ ఈ టూ కాంబినేషన్ అయితే మస్తు క్రేజీ ఉండే. సో ఇంకా అలా కంప్లీట్ చేసుకొని మనమైతే ఒక 30 minutes వాక్ కొట్టేసి అలా మూన్ చూసుకుంటా మనమైతే ఈరోజు మన డేని అయితే ఎండ్ చేయబోతున్నాం. సో ఈరోజుకి ఇంతే. గుడ్ నైట్.